అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీతో ప్రధాని మోడీ విశ్వగురువు కాదని తేలిపోయిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ఈవీఎంలను తీసి బ్యాలెట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని న్యాయ వ్యవస్థపై త్వరలో పోరాటం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టు తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదని తెలిపారు. త్వరలో హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిడ్యువల్ రైట్స్తో భారత న్యాయ వ్యవస్థపై పోరాటం చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. అది నేను అనుకోట్లా. టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నది, ద వాషింగ్టన్ డీసీ న్యూ రిపబ్లిక్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ మీరు చూసే ఉంటారు, గూగుల్ కొడితే వచ్చేస్తుంది, ఇప్పటికే ఉంది. అంటే అర్థమేంటి? ప్రపంచంలో 260 కోట్లు క్రైస్తవులు ఉన్నారు, 2 కోట్లు ఎవాంజలిస్టులు, పాస్టర్లు, ప్రీచర్లు ఉన్నారు. ఐఎమ్ ద ఓన్లీ వన్, ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్. నేను అడగలా, అది ఇవ్వగానే బిల్ క్లింటన్ కాల్ చేశాడు, యాల్ గోర్ కాల్ చేశాడు. షాక్ అవుతున్నాను వీళ్ళందరూ. దీపక్ చోప్రాని ఇండియన్ అమెరికాలో ఉంటాడు, కాల్ చేశాడు, హౌ డిడ్ యూ బికమ్ ద వరల్డ్స్ మోస్ట్. అది కూడా ఏంటి, ఎవరికి బిల్లీ గ్రామ్ గారికి 40 కోట్లు వస్తే నా మీటింగ్లకు 400 కోట్లు వచ్చారట వాళ్ళ నెంబర్స్ ప్రకారం. అప్పుడు హిందూ జగత్ గురు కూడా 2004లో వచ్చింది, 2005లో ఆయన వచ్చారు మొదటిసారి. ఎందుకంటే आपका पास में आने से मेरे को आशीष मिलेंगे, मेरे को तबियत आप ठीक करेंगे అని చారిటీ సిటీకి వచ్చారు. ఒక Z+ సెక్యూరిటీ, సోనియా గాంధీ, నరేంద్ర మోదీ, ఆద్వానీ ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు. 2022 నవంబర్లో చనిపోయారు ఆయన మధ్యప్రదేశ్లో. ఆయనే హిజ్ హోలీనెస్ అంటారు, మంత్రులందరూ హిజ్ హోలీనెస్ అంటారు. నన్ను కేఏ పాల్ అంటున్నారని బాధపట్ల సంతోషిస్తున్నా. ఎందుకు? నన్ను కూడా మీలో ఒకరిగా చేసుకున్నారని. కానీ అప్పుడు ప్రపంచ శాంతి దూత అన్నారు. మరి ఇప్పుడు ప్రపంచ శాంతి దూత నేను చదివిన ఆర్టికల్లో ఇప్పుడు మీరు పంపిన లీడర్ది కానీ, జ్యోతి కానీ, ప్రభ కానీ, సాక్షి